పాటలకు ట్యూన్స్ బీజిఎం ఇచ్చేటప్పుడు రకరకాల సంగీత పరికరాలు ఇంతవరకు ప్లే చేయనవి ఉపయోగిస్తూ ఉంటారు. ఇళయరాజా అయితే క్వాలిటీ కోసం లండన్ వెళ్లి రీ రికార్డింగ్ చేస్తాడు. మరి ఓజీ కోసం తమన్ ఏం చేశాడో తెలుసా? హావ్ ఎ లుక్. 25న రిలీజ్ అవుతున్న ఓజీకి బ్యాక్గ్రౌండ్ ఇచ్చే పనులు తమన్ బిజీగా ఉన్నాడు. టీజర్ కి ఇచ్చిన బీజిఎం కు మంచి రెస్పాన్స్ రావడంతో స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు తమన్. కొత్తదనం కోసం జపాన్ ఇన్స్ట్రుమెంట్స్ వాడుతున్నాడు. వీటితో వాయిస్తే బీజిఎం ఎలా ఉంటుందో వీడియో పోస్ట్ చేశాడు. ఆ మధ్య మరో జపాన్ ఇన్స్ట్రుమెంట్ ను ప్లే చేస్తూ వీడియోను ఎక్స్ వేదికగా పోస్ట్ చేశాడు. కోటో అని పిలిచే ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ పై వయలిన్ బౌతో వాయించాడు తమన్. అలాగే లండన్ లో 117 మంది ఫ్యూచరిస్ట్ మ్యూజిషియన్స్ తో రీ రికార్డ్ చేస్తూ ఫోటోను పోస్ట్ చేశాడు తమన్. తమన్ ప్రెజెంట్ ఓజీ బీజిఎం వర్క్ తో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నాడు. మెగా ఫ్యాన్స్ తమన్ మ్యూజిక్ పై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఓజీ రిలీజ్ తర్వాత అఖండ తాండవం వర్క్ లోకి దిగుతాడు. అఖండ కోసం దాదాపు 2 నెలల పాటు బ్యాక్గ్రౌండ్ కు తీసుకున్న తమన్ అఖండ 2 కు ఇంకా ఎక్కువ డేట్స్ కావాలని అడుగుతున్నాడని తెలిసిందే. బాలయ్య అంటే పూనకంతో ఊగిపోయే తమన్ బాక్సులు బద్దలు కావడానికి శాయశక్తులా ప్రయత్నిస్తాడు.